ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బస్సు యాత్ర అసలు దేనికి చేస్తూ ఉన్నాడు? ఆ చేసిందేముంది? అసలు చెప్పుకోవడానికి చేసిందేముంది? అసలు దేనికి వస్తూ ఉన్నాడు? జిల్లా జిల్లా దేనికి తిరుగుతూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నం అవుతోంది. దేనికి వస్తూ ఉన్నాడు? అసలు ఏం చేశాడు? మన జిల్లాకి ఏం చేశాడు? ఏదైనా చేస్తే కదా ఇదిగో ఇది చేశాను నాకు ఓట్లేండి అని అడగటానికి. అసలు రాష్ట్రానికి కానీ మన జిల్లాకి కానీ మన ప్రాంతానికి కానీ ఏం చేశాడు? అంతా దోపిడీ నాశనమే కదా. అసలు దేనికి వస్తూ ఉన్నాడన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. దేనికి అంటే ఈయన గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు, ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే చివరి రౌండ్, రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేనికి వస్తూ ఉన్నాడండి? బస్సు వేసుకుని ఈ బస్సు యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే ప్రజలకి ఏదో తాను మంచి చేశానని చెప్పుకోవడానికో, చేసిందేమీ లేదనుకోండి, ఏదో నేను ఇది చేశానని చూపించుకోవడానికో, భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో, మళ్ళీ ఈయన గారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర దేనికి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అది శాండ్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, భూముల్లో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఆయన చేయనటువంటి అవినీతి కార్యక్రమం లేదు. ఎర్రచందనం అమ్ముకోవటం కానివ్వండి, నాటుసారా కాయటం కానివ్వండి, మాదక ద్రవ్యాలు అమ్ముకోవటం కానివ్వండి, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమానికి తెరలేపాడు. మనందరికీ తెలుసు, వేల కోట్లు మింగేస్తూ ఉన్నాడు. సో వాటికి సంబంధించినటువంటి లెక్కలు, ఫైనల్ అకౌంట్స్ అయిపోయింది కదండి. ఇంకా టర్ము దోపిడీకి తెరదించాల్సిందే. ఆయనకి తెలిసి అయిపోయిందిరా బాబు, అవకాశం, ఒక్క ఛాన్స్ అని అడిగాము, రాష్ట్రాన్ని నాశనం చేసి మొత్తం రాష్ట్రానికి గుండు కొట్టించడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి ఒక ఛాన్స్ అడిగాను, పాప అమాయకులు నా మాటలు నమ్మేసి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, మళ్ళీ ఇచ్చేది లేదు కాబట్టి ఫైనల్ అకౌంట్స్ తేల్చుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ప్రతి జిల్లాకి వెళ్ళటం, ఆ జిల్లాలో ఉన్నటువంటి తన మాఫియానంతా పిలవటం, ఏంటా బ్రదర్ చెప్పు, ఏంటి లెక్క చెప్పు, ఏంటి ఇసుక లెక్క ఎంత, ఈ 5 సంవత్సరాలు ఇదిగో ఇంత దోచావు, నా తాడేపల్లి కొంపకి ఇంత పంపించావు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తావు, ఇంక ఫైనల్, ఇంక లేదు, అకౌంట్ సెటిల్మెంటే. ఎందుకంటే మన అకౌంట్ సెటిల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ, కాబట్టి మనం కూడా మన అకౌంట్ సెటిల్ చేసుకోవాలి కదా. నువ్వెంత వాటా తీసుకున్నావు, నాకు ఇస్తానన్నది ఎంత, ఇంకా ఇవ్వాల్సింది ఎంత, కాబట్టి ఆ లెక్కలు తేల్చండి అని చెప్పి ప్రతి జిల్లాలో ఊర్లో తెస్టేస్తూ ఉన్నాడు. మైనింగ్లో లెక్కెంత, ఇసుక దోపిడీలో లెక్కెంత, ఎర్రచందనంలో లెక్కెంత, ఇంత రావాలి బస్సులో, వేసే 4 మూటలు రావాలి, వేసే నా బస్సులో వేసుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకో జిల్లాకి అక్కడ కలెక్షన్ చూసుకోవాలి. సో ఈ బస్సు యాత్ర అంతా ఏంటంటే తాము 5 సంవత్సరాలుగా చేసినటువంటి భారీ అవినీతికి సంబంధించినటువంటి లెక్కలు తేల్చుకోవడానికండి, అంతకు మించి ఏమీ లేదు. ఈయన గారు మాటలు వినటానికి ఎవడో సిద్ధంగా లేడు, ఇంక ఏదో చేస్తానంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి ఈ లెక్కలు తేల్చుకోవటానికి తన మాఫియాతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అకౌంట్ సెటిల్ చేసుకోవటానికి జిల్లా